ఈ రోజు నా పుట్టినరోజు. నేను పుట్టింది జూన్ 8, 1997. కానీ చాలా సంవత్సరాలు అసలు పుట్టినరోజే జరుపుకోలే. కారణం, ఇంట్లో కేక్ అని అడిగితే కుక్కను కొట్టినట్టు కొడతారు. ఈసారి ఎట్టైనా పుట్టినరోజు జరుపుకోవాలని ప్లాన్ చేసి మరీ జరుపుకున్నా. ఎప్పుడా 6వ నెల 8వ తేదీగా జరుపుకోవాల్సిందే. 8వ నెల 6వ తేదీ జరుపుకున్నా. ఇంకిట్ట కాదని పగడ్బందీగా ప్లాన్ చేసి కరెక్ట్ గా జూన్ 8వ తేదీ పుట్టినరోజు జరుపుకున్నా. ఆ తర్వాత కొన్ని తాళపత్ర గ్రంథాలు బయటపడినాయి. ఏందే, మనం పుట్టినప్పుడు జాతకం రాస్తారు కదా, అది. దాంట్లో డేట్ చూస్తే జూన్ 8వ తారీఖు ఆదివారం రాత్రి 2:45 పుట్టినని రాసుండది. మీకు అర్థమవుతా ఉండదా? ఆదివారం రాత్రి 2:45 అంటే దానికి అర్థం ఏమనే? అది సోమవారం అని. అంటే నేను పుట్టింది 9వ తేదీ. ఇలా పుట్టినరోజు జరుపుకోవడంలోనే పలుమార్లు ఫెయిల్ అయ్యి కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచే కరెక్ట్ గా పుట్టినరోజు జరుపుకుంటా ఉంటా. ఇదే నేను మా అమ్మ నాయన ఉండే గ్రూప్ ఫోటో. నువ్వెక్కడ నడబాకండి, ఆ కడుపులో ఉండేది మనమే. ఈ ఫోటో తీసి కరెక్ట్ గా వారం రోజులు అయిన తర్వాత నేను పుట్టినా. సరే, ఇప్పటిదాకా నా జీవితంలో జరిగిన కామెడీని విన్నారు కదా. ఇప్పుడు నా కష్టాలను చెప్తాను, వినండి. సోషల్ మీడియా ద్వారా నేను చాలా సాధించాను, గానీ అలానే చాలా కోల్పోయాను కూడా. సమయానికి తిండి తినలేను. ముందులా ఫ్రెండ్స్ హ్యాపీగా గడపలేకపోతున్నాను. సమయం ఉండడం లేదు. మిమ్మల్ని నవ్వించడానికి రోజుకొక కంటెంట్ ఆలోచించడం చాలా కష్టం. అందులోనూ ఎలాంటి వల్గారిటీ లేకుండా మెసేజ్ ఓరియంటెడ్ గా ఆలోచించడం ఇంకా కష్టం. అలాంటి కంటెంట్ కోసం ఆలోచించి స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇవి కాకుండా పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఒకరోజు పీక్ స్టేజ్ కి పోయి బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఎందుకు మనం బతకడం అన్న ఆలోచనలు వస్తూ ఉన్నాయి. అప్పుడు సడన్ గా ఒక చిన్న పాప రోడ్డు పక్కనే ట్యూషన్కి వెళ్తూ మనన్న బాయ్ అని చిరునవ్వుతో పలకరించింది. ఆ చిరునవ్వును చూసినంతే ఈ బాధలు, టెన్షన్లు అన్నీ ఎగిరిపోయినాయి. ఇన్ని కష్టాలను ఎదుర్కొంటూ నేనేం సాధించానంటే ఆ పసి హృదయంలో నాకంటూ కొంత ప్రేమను సాధించుకోగలిగాను. ఇంకా అప్పటి నుంచి ఒక్కటే డిసైడ్ అయ్యాను, ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు, కానీ బ్రతికినన్ని రోజులు నిస్వార్థంగా మిమ్మల్ని నవ్వించడమే నా పని. దీనికి మీ అందరి ఆశీర్వాదం నాకు ఎప్పటికీ తోడుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.